విశ్వాసి భ్రమలో ఉండకూడదు, వాస్తవములోనికి రావాలి. విశ్వాసి ఎన్నడూ కూడా భ్రమలో బ్రతకూడదు. నేను ఆత్మ సంబంధిని అన్న భ్రమలో బ్రతకడం కాదు, వాస్తవంగా ఆత్మ సంబంధిని అని చెప్పగలగాల. వాక్య ప్రకారం దైవికంగా ఆధ్యాత్మికంగా నేను ఆత్మ సంబంధినే అని చెప్పగలగాల. అంతేగాని భ్రమలో బ్రతకడం మంచిది కాదు. భ్రమలో ఎన్నడూ బ్రతకూడదు. భ్రమపరిచే ఆత్మ ఉందంటారా లేదంటారా? ఉంది. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దురాత్మ ఉన్నాడు, మధ్యలో భ్రమపరిచే ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు దురాత్మ పట్టిన వాడి క్రియలు వేరుగా ఉంటాయి. దురాత్మలో ఉన్న వ్యక్తి అర్థమవుతుంది. సెకండ్లీ, పరిశుద్ధాత్మ చేత నడిపించే వ్యక్తి యొక్క క్రియలు కూడా కరెక్ట్గానే. కానీ భ్రమలో ఉన్న భ్రమపరిచే ఆత్మ కలిగిన వ్యక్తి అటు ఉంటాడు, ఇటు